హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇదైతే ట్యూస్డే నైట్ మైసూర్ బోండాకి పిండి అయితే కలుపుకుంటున్నాను. అంటే మేము ఊరికి వెళ్ళేసి వచ్చామండి. ఇంకా టిఫిన్కి అయితే ఏం లేదు. సో బుధవారంకి అయితే టిఫిన్కి మైసూర్ బోండా చేద్దామని చెప్పి మైసూర్ బోండా అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే అసలే చలికాలం కదా, పిండి అసలు పులవదు. అందుకని నైటే కలిపి పెట్టుకుంటే మనకి తొందరగా పులుస్తుంది అని చెప్పి నైట్ అయితే కలుపుకుంటున్నాను. మా ఆయనకి పిల్లలకి మైసూర్ బోండా అంటే ఇష్టం. అందుకని వాళ్ళ కోసం అయితే పిండి అయితే కలుపుకుంటున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక కప్పు పెరుగు తీసుకుని దాన్ని విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా విస్క్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఎయిర్ బబుల్స్ బాగా ఫామ్ అవుతాయి. అలా వచ్చిన తర్వాత ఒక కప్పు పిండి అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే విస్కర్తో బాగా కలిపేసుకుని తర్వాత అయితే కొంచెం వాటర్ కూడా వేసుకొని మళ్ళీ చేత్తో కూడా కలుపుకున్నానండి. దీన్ని మనం చేత్తో ఎంత బాగా బీట్ చేస్తామో అంత బాగా వస్తుంది. అంటే వాటర్ కూడా చూసి వేసుకోవాలండి. మనకి అవసరం అనిపిస్తే వేసుకోవాలి, లేకపోతే లేదు. నేను వేసిన దానికి వాటర్ కొంచెం ఎక్కువ అయింది అనిపించింది. అంటే పిండి పులిసిన తర్వాత సరిపోతుంది అనుకున్నాను, కానీ మార్నింగ్కి కొంచెం పలచగా అనిపించింది. ఇంకా సరేలే అని అలానే చేసేసాను కూడా. మీరు కలుపుకునేటప్పుడు అయితే వాటర్ని చూసి అయితే వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే పిండి బాగా పలచగా అయిపోతుంది. మనకి పిండి బాగా కలిస్తేనే మైసూర్ బోండా కూడా బాగా వస్తుందండి. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకోవచ్చు. అంటే మా పిల్లలు తినరు కదా, అందుకని నేను ఓన్లీ జీరా అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకొని తర్వాత మూత పెట్టి నైట్ అంతా నానాలి అని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అలానే బాదంని కూడా నానబెట్టుకుంటున్నానండి. డైలీ మార్నింగ్ నానబెట్టిన బాదం పప్పునైతే పిల్లలకి ఇస్తాను. ఇంకా అలానే మేము కూడా తింటామండి. డైలీ ఒక 4-5 అయితే నానబెడతాను ఒక్కొక్కరికి. ఇలా నైట్ నానబెట్టేసి ఇంకా నైట్ అయితే వడుకున్నానండి. ఇంకా తర్వాత మార్నింగ్ అయితే ఇదిగోండి పిండి కూడా బాగా పులిసింది. కానీ బాదం కూడా బాగా నానిపోయాయి. ఇంకా మా అమ్మాయికి స్కూల్ కూడా ఉంది కదా, అందుకని చెప్పి హడావిడిగా అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ కూడా ఆల్రెడీ వేసి పెట్టుకున్నానండి. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే చాలా హడావిడి ఉంటుంది కదండి. ఇంకా మా పాప అయితే తొందరగా కూడా లేవదు. ఇంకా తన్ని లేపి అలానే రెడీ చేస్తూ ఇంకా ఇక్కడైతే ఈ మైసూర్ బోండా వేసుకుంటూ అలానే టైం అయితే సరిపోయింది. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మా పాప టిఫిన్ అస్సలు సరిగ్గా తినదండి. ఇంకా తనకి ఇష్టమైన మైసూర్ బోండా కదా, సో ఏదన్నా తింటదేమో అని చెప్పి తన కోసం తొందరగా అయితే వేస్తున్నాను. అలా వేసినా కూడా తనైతే ఒక 2 తిన్నది. ఇంకా తనకి తినిపించి తర్వాత అయితే ఇంకా మాకు కూడా అలానే వేసేసానండి. ఇంకా అప్పటికే 9 అయిపోయింది. సో మళ్ళీ ఆయిల్ని వేడి చేసి మళ్ళీ 2 టైమ్స్ ఎందుకు, కొంచెం పిండే కదా అని చెప్పి నేను మా పాపకు వేసిన తర్వాతే అలానే వేసేసాను కంటిన్యూ చేస్తూ. మొత్తం 2 బ్యాచ్లకైతే వచ్చిందండి. నేను పిండి చాలా తక్కువే కలిపాను. అంటే ఈ పిండి మిగిలిపోతే మళ్ళీ తినరు. ఇంకా అలానే వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి జస్ట్ అప్పటికి సరిపోయేట్టుగానే కలిపేసుకున్నాను. ఇలా 1 కప్పు పిండితో ఒక పూట టిఫిన్కి అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా చేసుకొని వేస్ట్ చేసే కంటే మనకున్న దాంట్లో కరెక్ట్గా సరిపోయేట్టు చేసుకుంటే మనకి ఫుడ్ వేస్ట్ కూడా కాదు, ఇంకా మన గ్రాసరీ కూడా వేస్ట్ అవ్వదు. నేను చాలా వరకు అప్పటికప్పుడు సరిపోయేట్టుగానే చేస్తాను. మరీ ఎక్కువగా చేసుకొని వేస్ట్ చేయాలంటే నాకు నచ్చదు. ఇంకా ఇంట్లో కూడా తినేవాళ్ళు కూడా లేరు కదా, సో నేనే తినాల్సి వస్తుంది. అందుకని ఏ పూట కాపుట సరిపోయేట్టు టిఫిన్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ అయితే చేస్తానండి. ఇంకా లంచ్లో కొంచెం మిగిలిన అదైతే సాయంత్రంకి సర్దేస్తాను, లేకపోతే నేనే తినాల్సి వస్తుంది. అంతేకాని ఇంకా మళ్ళీ మా పిల్లలకి అయితే పెట్టాను. అయినా వాళ్ళు చిన్నపిల్లలు కదండి, మరి మనం అలా పెట్టలేం కదా. సో అప్పటికప్పుడు సరిపోయేటైతే నేను చేస్తూ ఉంటాను. మీ ఇంట్లో మీరైతే ఎలా చేస్తారో నాతో కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఇక్కడైతే మైసూర్ బోండాకి పిండి కొంచెం పలచగా అయిందండి. ఇంకా సరే అని అలానే చేసేస్తున్నాను. మళ్ళీ కొంచెం పిండి కలిపితే సరిగ్గా వస్తుందో లేదో అని నేనైతే అలానే చేసేసాను. ఇంకా మా జాఫిరా అయితే ఇష్టంగానే తిన్నది. మా షాజ్మీన్ అయితే స్కూల్కి వెళ్తుంది కదండి, వెళ్ళేటప్పుడు అసలు తినదు. ఇంకా తనకి ఇష్టమైంది కాబట్టి ఒక 2 అయితే తిన్నది. ఇంకా నేను కూడా కొన్ని తిన్నాను. ఇంకా మళ్ళీ నేను ఓట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. అంటే పాలల్లో కొన్ని ఓట్స్ వేసుకొని అవి కూడా తిన్నాను. ఇంకా ఇవైతే మా ఆయనకి, మా జాఫిరాకి ఇవైతే సరిపోతాయి.
ఇంకా వీళ్ళకైతే టిఫిన్ పెట్టేశాను. మా జాఫిరా అయితే నన్ను అటు ఇటు తిప్పుతూ తిన్నదండి. అస్సలు చిన్నపిల్లలకి తినిపించాలంటే అదొక పెద్ద పనిలాగా ఉంటుంది. అస్సలు తినరండి. ఈ మధ్య అయితే మా జాఫిరా కొంచెం ఫోన్ చూస్తుంది కానీ ముందైతే అస్సలు ఫోన్ చూసేది కాదు. తనకు తినిపించాలంటే 1 గంట నుండి 2 గంటల టైం అయితే ఇవ్వాల్సిందే. ఆ టైంలో నా చెయ్యి మొత్తం ఆరిపోయేది కానీ తనైతే మొత్తం కంప్లీట్ అయితే చేసేది కాదు. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఇంకా కాసేపు అయితే ఆడుతుంది. ఇప్పుడు న్యూ ఇయర్, క్రిస్మస్ సీజన్ కదండీ! సో, మా పిల్లలకి ఎక్కడ చూసినా కేక్సే కనిపిస్తున్నాయి. నాకు కూడా కేక్ కావాలని చెప్పి సతాయిస్తున్నారు. సరే అని చెప్పి వాళ్ళ కోసమైతే మగ్ కేక్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా ఇంట్లో హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ ఉన్నాయి. సో, దాంతోని మగ్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి. చాలా బాగుంటుంది. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ బిస్కెట్స్ పెట్టుకోండి. లేకపోతే ఒక 3, 4 ప్యాకెట్స్ పెట్టుకుంటే చాలు. మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని చెప్పి బిస్కెట్స్‌తో అయితే చేస్తున్నాను. ఇంకా 4 ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. రూ. 5వి తీసుకున్నాను. వీటినైతే ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి మొత్తం వేసుకొని ఫస్ట్ దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది బాగా పొడి పొడిగా అవుతుంది కదా! ఇలా అయిన తర్వాత మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా! దాంతో ముప్పావు గ్లాస్ వరకు పాలైతే వేసుకోండి. కాచి చల్లార్చిన పాలైతే వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదైతే ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా, ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కూడా కలుపుకోవచ్చు. లేదా వన్ డైరెక్షన్‌లో కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని యాక్టివేట్ చేయడానికి కొంచెం పైనైతే పాలు వేసుకున్నానండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా ఇందులోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న డైరీ మిల్క్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే వేసుకోండి. లేకపోతే ఇలా డైరీ మిల్క్‌ని కట్ చేసి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఇవైతే డీమార్ట్‌లో తీసుకున్న టీ కప్స్ అండి. కాస్ట్ కూడా చాలా తక్కువే, 22 రూపీసే. ఇవైతే బాగున్నాయి. సో, దీంట్లో ట్రై చేద్దామని చెప్పి దీంట్లో అయితే ట్రై చేశాను. ఇంకా మా పిల్లలైతే చిన్న పిల్లలు కదండీ! సో, చిన్న కప్స్ అయితే బాగుంటాయని చెప్పి చిన్న కప్స్‌లో అయితే వేసుకున్నాను. 3/4 కప్ వరకు అయితే వేసుకొని పైన మళ్ళీ డైరీ మిల్క్ చాక్లెట్‌ని అయితే స్ప్రింకిల్ చేసుకొని ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ఈ మందపాటి బౌల్‌లో అయితే ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైనైతే ఈ కప్స్‌ని అయితే పెట్టుకున్నానండి. ఈ కప్స్ పెట్టిన తర్వాత మూత అయితే పెట్టి దానిపైన కొంచెం బరువుగా ఏదైనా పెడితే బాగుంటుంది. మనకి లోపల నుండి గాలి బయటకి పోకుండా తొందరగా బేక్ అవుతాయి. ఇలా ఒక 20 మినిట్స్ పెడితే చాలండి. ఈజీగా బేక్ అయిపోతాయి. తర్వాత టూత్ పిక్‌తో ఒకసారి గుచ్చి చూస్తే మనకి అంటుకోకుండా వస్తే బేక్ అయిపోయినట్టే. తర్వాత ఇలా తీసుకొని పక్కన పెట్టి ఇవి చల్లగైన తర్వాత సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లలైతే చిన్న పిల్లలు కాబట్టి నేను చల్లగానే వాళ్ళకైతే సర్వ్ చేశానండి. ఇలా మగ్ కేక్ చేసుకొని వేడి వేడిగా కానీ చల్లగా కానీ ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మా జాఫిరా అయితే చాలా ఇష్టంగా తిన్నది. ఇంకా నేను కూడా ఒక కప్ అయితే తిన్నానండి. చాలా బాగుంది. నేను తినేటప్పుడు కొంచెం వేడిగా ఉంది. అందుకని కొంచెం తిన్నాను కానీ తర్వాత మొత్తం నేను లాగిచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే మాత్రం. ఇంకా చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ కదండీ! చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మీకెలా వచ్చిందో కూడా నాతో కామెంట్‌లో షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకునే మగ్ కేక్ అయితే చూపించాను కదా! మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ గుడ్ కేర్. బాయ్.